శ్రీమాత్రే నమః. శ్రీ రాజరాజేశ్వరి నమః. నా పేరు రఘురామ శర్మ, రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకుని. ఈరోజు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి గురువారం ఉదయం హస్తా నక్షత్రం తులాలగ్నంలో అమ్మవారికి చండీ కలశ స్థాపన చేసి దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఈరోజు అలంకారం వచ్చేసి అమ్మవారికి చండీ అలంకారం చేశాము. చండీ అలంకారంలో అమ్మవారు ఈరోజు దర్శనం ఇస్తుంది. ఈరోజు ప్రాతకాలంలోని అమ్మవారికి విశేషమైన స్రపరం చేసి అమ్మవారికి నూతన వస్త్రధారణ అనగా బంగారు చీరని ధరించి అమ్మవారికి షోడశోపచార పూజా కార్యక్రమాలని నిర్వహించి కలశ స్థాపన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి అమ్మవారికి చండీ కలశ స్థాపన చేసి తదనంతరం అమ్మవారికి షోడశోపచార పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఈరోజు ఉదయం 9:30 అమ్మవారికి విశేష నవావరణ చక్రార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ పూజానంతరం భక్తులందరూ కూడా ఈ పూజ జరుగుతూ ఉంటే భక్తులు బయట నుంచి కూడా చక్కగా సర్వదర్శనం చేసుకొని వెళుతూ ఉంటారు. దేవీ నవరాత్రుల్లో దేవి విశేషమైన నవావరణ చక్రార్చన పూజ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైంది, అత్యంత విశేషమైనది. ఈ నవావరణ పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఎంతో విశేషమైన ప్రక్రియ కాబట్టి భక్తులందరూ కూడా దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఈరోజు అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉన్నారు. అలాగే చండీ అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అలాగే ఈరోజు సాయంత్రం అమ్మవారికి విశేషమైన ప్రత్యేక పూలంగి సేవ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 6:30 మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అమ్మవారికి సారి కూడా సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారికి తదనంతరం 7:30 అమ్మవారికి కుంభహారతితో విశేషమైన షోడశోపచార పూజా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో, చండికా పరమేశ్వరి దేవి రూపంలో బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తూ చిన్న పాపగా అంటే 3 సంవత్సరాల పాప వయసు నుంచి 8 సంవత్సరాల పాప వయసు లోపల పాపగా అందరికీ దర్శనమిస్తూ విశేష భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు అమ్మవారికి అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి 108 ప్రదక్షిణాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ కలశ స్థాపన తర్వాత ప్రదక్షిణాలు చేసే వాళ్ళందరికీ చిన్న విజ్ఞప్తి, ఈ రోజు నుంచి ప్రదక్షిణాలు ప్రారంభించిన వాళ్ళు 11వ తారీఖు మహానవమి రోజుతో ప్రదక్షిణాల యొక్క దీక్ష పూర్తవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ప్రదక్షిణ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పూర్తి చేసి అలాగే 11వ రోజు మహానవమి సువాసిని పూజ తర్వాత చక్కగా మొక్కు చెల్లించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడు కావాల్సిందిగా కోరుచూ ఉన్నాము. సర్వే జన సుఖినో భవంతు.
వేస్తే ఓకే రెగ్యులేషన్ కూడా టెస్ట్ ఈరోజు నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఏర్పాట్లు భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కూడా గత 10 ఏళ్లుగా ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా రాజరాజేశ్వరి గుడిలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులందరూ కూడా ఆ రాజరాజేశ్వరి తల్లిని ఈ నవరాత్రులు 9 రోజుల పాటు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా భక్తులకి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు చూస్తే నిజంగా చాలా చక్కగా ఇటు మున్సిపాలిటీ, అదేవిధంగా పోలీస్, అదేవిధంగా విద్యుత్ శాఖ అందరూ కూడా సమన్వయంతో ఈరోజు ఏదైతే ఎండోమెంట్ అందరూ కలిపి ఈరోజు చక్కటి ఏర్పాట్లను కూడా ఈరోజు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ 9 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ, అదేవిధంగా కమిటీలో ఉన్నటువంటి అందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తారు. ఏమన్నా లేపునా ఈరోజు మొదటి రోజు నవరాత్రుల్లో మొదటి రోజు, అదేవిధంగా ఇక్కడ వేలాది మంది భక్తులు అమ్మవారి మాల ధరించి ఈ 9 రోజుల పాటు నిష్ఠాగరిష్టలతో ఇక్కడ ప్రతిరోజు కూడా 108 చుట్లు తిరిగి వాళ్ళు ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి అనాది కాలికంగా ఈరోజు భక్తులు కూడా అందరూ అనుకుంటా ఉంటారు. దానికి చూడొచ్చు ఈరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ 108 చుట్లు తిరుగుతూ ఉన్నారు. ఇది అనాది కాలికంగా వస్తూ ఉన్న ఆచారం. దానిలో భాగంగా ఈరోజు కలశ స్థాపన కూడా కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది.